మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా 4 ముచ్చట్లు 4 ఒకటే లైన్లు ఇచ్చిండి. అలా ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. 4 ముచ్చట్లు 4 నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కువ చెప్పేం చెప్ప. 6వ తరగతి విద్యార్థినితో అసభ్య ప్రవర్తన, కానిస్టేబుల్ పైన పోక్సో కేసు సస్పెన్షన్ చేసిరంట. ఏడ జరిగింది ముచ్చట? నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. అవునా? పొరంబోకు పోలీసు. ఇక పోలీస్ అంటే పోలీసులకు కొంతమందికి బాధ అనిపిస్తుంది, కానీ గిసొంటోళ్ళని అంటాం అందరం, మేము ఎందుకు అంటాం. కానీ పోలీస్ ఆఫీసర్ వేనైతివి, ఎంతో కొంత పోలీస్ ఆఫీసర్ వేనైతివి, చట్టాల గురించి తెలిసిన వేనైతివి. 6వ తరగతి అమ్మాయి పైన గసవంటి పని చేస్తేందుకు సిగ్గు అనిపించకుండా వస్తున్నా ఎద్దుకే ఉంచి పాడైపోను. జర్నన్న బుద్ధి ఉండాలి కదా. ఈయన ముచ్చట ఎట్ట ఉంటే ఇంకొక ఆయన ముచ్చట. పెళ్లి పేరుతో బాలికను నమ్మించి నయవంచన, నిందితుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడదట. మెదక్లో పోక్సో కోర్టు తీర్పిచ్చింది. ఈ మోతవారికి ఈయన ఏం పేరు బేగరి బేతయ్య అంట. 25 సంవత్సరాలు అంట. 25 సంవత్సరాలు 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. ఈ 45 అయిపోయాన. ఇక 45 ఏళ్ళ తర్వాత ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఇక ఈతోటి ఊది కాలేదు, పీరలేవు. అందాల వయసు అంతా ఆగమైపోయినట్టే కదా లెక్క. ఈ క్షణికావేశాలు, ఈ లంగ చేతలు, ఈ తాయిన మైకం లేకపోతే గంజాయి కొట్టిన మైకంలా ఉత్తపుణ్యానికి పెళ్లి పేరుతో బాలిక నమ్మించినట్ట. 14 ఏళ్ళ బాలికేనట. 14 ఏళ్ళ బాలిక నమ్మించి ఈయన ఈ చక్కదనం చేసి ఈయన ముచ్చట కూడా చెప్తా. ఒక్క నిమిషం అట్నే ఉండేది. 5 ఏళ్ల చిన్నారి పైన లైంగిక ఆకృత్యం, నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష అంట. ఈ మోదవారు 30 ఏళ్ళు ఉంటాడు, నేను 25 ఏళ్ళ జైలు శిక్ష అంట. 5 ఏళ్ల చిన్నారి పైనట. మరి ఇంత దారుణంగా తయారయ్యేవరా నాయన, నాకు అర్థం కాదు. కానీ 5 ఏళ్ళ చిన్నారి బిడ్డ అసోటి బిడ్డ అన్నట్టే లెక్క. బిడ్డ డిస్పెట్ రైతురి, తల్లి డిస్పెట్ రైతురి, ముసల్దాన్ డిస్పెట్ రైతురి, ఎవరి పైన కూడా గిసోటి పైన చేసి పాడైతుంది. జరనన్నా భయం భక్తి లేకపోయిన ఎవరు నాయన తెలంగాణ రాష్ట్రంలో. మరి లుచ్చలు తయారయ్యారు కొంతమంది. అయితే ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం, నిందితుడికి 20 ఏళ్ళు కారాగార శిక్ష. ఇదే జరిగింది. ఇది హైదరాబాద్. ఈయనకి 20 ఏళ్ళు. గిట్ట పాడైతే ఎట్ట పాడైతే చెప్పురిగా. ఈ పేపర్ మొత్తం అదే ఉంది. ఇలా మొత్తం ఒక్కొక్క ఆయన ముచ్చట ఎట్ట చేసిండు, ఏడ ఊరు ఏం కథ అని చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కువ చెప్పేం చెప్ప. నల్లగొండలో 6వ తరగతి విద్యార్థి పట్ల అసభ్య ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్పై అధికారులు పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేశారు. నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలనీకి చెందిన విద్యార్థిని ఈ నెల 11 తారీఖున సైకిల్పై వెళ్తుండగా మాస్క్ ధరించిన ఒక వ్యక్తి ఆమెను అడ్డుకొని అసభ్యకరంగా తాకాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు అదే రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పుల్యముల సత్యనారాయణగా గుర్తించాడు. నిందితుడైన కానిస్టేబుల్ పైన పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించాలని, అలాగే సత్యనారాయణకు సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిండు. సస్పెండ్ చేసిది. రేపన్నాడు ఇవ్వడం తోపంటి పోతుంటే జర్నన్న సిగ్గు అనిపించకుండా వచ్చిన. అరే నిన్నమన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇళ్ళ వంతుండి పాడైపోను, ఏం చేయొచ్చు అని అనుకోరా జనాలు. ఏం చెప్తుండొచ్చు? సిగ్గి తప్పిరు, శరం తప్పిరు. చట్టాలంటే భయం లేకుండా పోయి పాడేని తోటి పోలీసు వాడిని వేరైతే ఆయన జర్నన్నలు అదే లేదు. చట్టాన్ని కాపాడే తీసిపెట్టి నువ్వే లంగ పని చేసేట పాడవుతుంది. ఇంకోని ముచ్చట. పెళ్లి పేరుతో బాలికను నమ్మించి నయవంచన, నిందితుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష. మెదక్లో పోక్సో కోర్టులో తీర్పు చేసిరట. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికపై దాడికి పాల్పడిన కామాంధుడికి మెదక్ జిల్లా స్పెషల్ కోర్టు అంట పోక్సో కేసులు విచారించి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 జరిమానా విధించింది. మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండలం కోలపల్లికి చెందిన బేగరి బేతయ్య అంట. 25 అంట. ఆటో నడుపుతుంటే ఆటోలనంట ఒక అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి ఆటోలో ప్రయాణించేది. అప్పుడు ఇప్పుడు అసలు దూరం ఉన్న ఊర్లకు పనులకు దానికో దీనికో పోతారు కదా. ఆ అమ్మాయితోటి పరిచయం ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకుంటా నమ్మించిండట. పెళ్లి చేసుకుంటా నమ్మించి ఆ అమ్మాయిని ఒక ఇంటికి తీసుకుపోయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆ నుంచి పత్తలే కూడా వీకిండట. ఆయన మీద కేసు పెడితే ఆయనకి ఏకంగా 8 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. 25, 20, 45 అయిపోయినా 45 ఏళ్ళ తర్వాత ఆయన వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని ఉందా, మంచం ఎక్కి ఉందా, పిల్లలుగానే ఉందా? లంగలు తయారయ్యారు పాడై. అది అట్ట పోయింది. ఇంకో ముచ్చటేంది? 5 ఏళ్ళ చిన్నారిపై, ఇదైతే మరీ దారుణం. 5 ఏళ్ళ చిన్నారి పైన లైంగిక ఆకృత్యం, నిందితుడికి 25 ఏళ్ళు. ఈ మోదవారికి ఆల్రెడీ 35 ఏళ్ళు అంటే ఈయనకి 25 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. 10 ఏళ్ళు జరిమానా చేసిరు. కామంతో విచక్షణ కోల్పోయి అభంశుభం తెలియని 5 ఏళ్ళ చిన్నారిపై లైంగిక ఆకృత్యానికి పాల్పడ్డ నిందితుడికి సిద్దిపేట అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ ఇదేంటి ఏదో కోర్టు అట ఇంగ్లీష్ ఉందా వచ్చినా కానీ 25 ఏళ్ళు జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో పాటు 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని జడ్జి జయప్రసాద్ సోమవారం తీర్పు వెల్లడించారు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ పరిధిలో
2021 ఏప్రిల్ 22న ఈ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలికపై గొర్ల రవికుమార్ లైంగిక దాడికి పాల్పడగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టి ఆయనకి ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష వేసిరట. ఓనికి 20 ఏండ్లు, ఓనికి 25 ఏండ్లు. యాడికెళ్ళి మోపైతిర్ర నాయన తెలంగాణ పాడైపోను. ఈడోడు ప్రేమ పేరుతో బాలిక పైన అత్యాచారం అంట. ఈయనకి 20 ఏళ్ళు జైలు శిక్ష వేసిరు. ఈయనకి 19 ఏళ్ళు ఉన్నాయి. ఈ 19 ఏళ్ళు ఇంకో 20 ఏళ్ళు, 29, 20 అంటే 19, 20, 39 ఏళ్ళు. 39 ఏళ్ళు ఆయనకి ఇంకొన్న దేక్తుండొచ్చు. ఈయన చూసే శివర్జీ మసడోళ్ళు ఆ టైం వరకల్లా ఈయన ఎట్టడి చేసిన చూద్దాం. ప్రేమ పేరుతో ఈడు మైనర్ బాలికనే. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడికి న్యాయస్థానం ఏకంగా 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. కమాటిపుర ప్రాంతానికి చెందిన బాలిక 14 సంవత్సరాలు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ముప్పిడి మధుకుమారు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. 2021 మే 25లో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఇక ఆయన లైంగిక దాడికి పాల్పడంగానే ఆమె జర సుక్కినట్టు అయినట్టు పాడైపోను. ఏమైందని ఇంట్లో అయ్యమ్మడిగా సరగల ఆయన అసలు ముచ్చట చెప్పసరగల పోయి కేసు పెడతారంట. ఆయన్ని 20 ఏళ్ళు జైలు శిక్ష చేసిరట. చూడరు, ఓనికి 20 ఏళ్ళు, ఇంకోనికి 20 ఏళ్ళు, ఇంకోనికి 25 ఏళ్ళు. పోలీసు ఆయన ఏకంగా సస్పెండ్ చేసిరు. మరి గిన్ని రకాలుగా పోలీసు వాళ్ళు చాలా రకాలుగా మేము టైట్ ఉంటున్నాం, ఒక్కొక్కరిని తాట తీస్తాం, అది అంటారు ఇది అంటారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ హోంశాఖ అనేది ఉండొచ్చు నా వల్ల నాకు అర్థం కాదు, కానీ లేనట్టే ఉంది. హోంశాఖ ఉంటే గిట్టెందుకు అయి పాడవుతుంది. అందుకోసం నేను మొన్న చెప్పిన రేవంత్ రెడ్డి పటేలా నీ దగ్గర ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవి ఉంటేనేమో నీకు 2-3 శాఖలు ఉన్నట్టే. హోంశాఖ ఓలికలు ఇచ్చే ఉపాయం చేయి, నీకు పాడైపోయి తీర్తలేనట్టుంది. ఈ లంగ దొంగ బయటవేయగాళ్ళు ఎక్కువై పాడవుతారు. 5 ఏళ్ళ చిన్నాన్ని ఇచ్చిపెట్టరాయిరి, 60 ఏళ్ళ ముసలామని ఇచ్చిపెట్టరాయిరి, గట్టే 14-13 ఏళ్ళు ఉన్న బాలికలు ఇచ్చిపెట్టరాయిరి. మామూలుగా 30-40 ఉన్న ఆంటీలను కానీ లేకపోతే యువతులను కానీ కూడా గిసోని పని చేయబట్టి మరి యాడికెళ్ళి అయితే చెప్పురు. ఇక చట్టాలంటే భయం లేకుండా పోయింది. పోలీసు వాళ్ళు అంటే ఏం చేస్తారులే అన్నట్టు పాడైంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉండు కదా, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 20-25 ఏళ్ళ శిక్ష పడదు కదా. వీళ్ళందరినీ జైలుకి పోయినాక వీళ్ళతోటి ఆ సెండాసులు మొత్తం గడగబెట్టురు. ఏం కొట్టుడు కొట్టి చేస్తారా అన్నదాకా చేసుకుంటా గిసోడి పని చేస్తే ఒక గిసోడి శిక్ష పడుతుందని ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే ఉపాయం చేయలేదు. ఇంకొన్ని సిగ్గాని వస్తుంది.